శ్రీ శోభకృతనామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం. తేదీ 1-3-2024 శుక్రవారం. తిథి షష్ఠి. నక్షత్రం స్వాతి. మధ్యాహ్నం 12:48 వరకు. వర్జ్యం సాయంత్రం 6:50 నుండి 8:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుండి 9:43 వరకు. తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుంచి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు. మేషరాశి. పట్టుదలతో ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఇంటా బయట అనుకూలంగా ఉండును. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. పక్షులకు దానా వేయండి. వృషభ రాశి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబంలో శుభవార్తల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉండును. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పక్షులకి నీళ్లను పెట్టండి. మిథున రాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. పెద్దల పేరు మీద స్వయంపాకమివ్వండి. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి. శ్రమకు తగిన ఫలితం కష్టముగా ఉండును. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. సింహరాశి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. పక్షులకి నీళ్లను పెట్టండి. పెద్దల పేరు మీద స్వయంపాకమివ్వండి. కన్యారాశి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. సోదరి సోదరుల నుండి సహాయం అందుతుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం వివాహాల విషయంలో నిర్లక్ష్యం తగదు. వస్తులాభం పొందుతారు. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. తులారాశి. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. పక్షులకి నీళ్లను పెట్టండి. వృశ్చిక రాశి. బంధువులతో అకారణంగా వివాదాలు ఏర్పడవచ్చు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. షేర్లు భూముల క్రయ విక్రయాలు అభివృద్ధి సాధిస్తారు. పెద్దల పేరు మీద స్వయంపాకమివ్వండి. కాంట్రాక్టులు దక్కుతాయి. ధనస్సు రాశి. పూర్వమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును. సంఘంలో గౌరవం పొందుతారు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి. సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తి చూపుతారు. వివాహయత్నాలు ఫలిస్తాయి. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. మకర రాశి. రుణాలు తీరుస్తారు. బంధువుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. పక్షులకి నీళ్లను పెట్టండి. కుంభరాశి. ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. మీనరాశి. ముఖ్యమైన కార్యక్రమాలకు అవరోధాలు ఏర్పడినా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. వాహనాల కొనుగోలు అమ్మకాలు సాగిస్తారు. పక్షులకి నీళ్లను పెట్టండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక
శ్రీమతి ములుగు శివజ్యోతి, శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం,